చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ ధారాలి గ్రామంలో నిన్న ఊరంతా కూడా వరదలకి కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను మనం చూసాం సోషల్ మీడియాలో. ఆ భయంకరమైనటువంటి దృశ్యాలు అందరినీ కూడా ఆందోళనకు గురి చేశాయి. చాలామంది అందులో గల్లంతయ్యారు. వరదతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా, రాళ్ళు మట్టి అంతా కూడా బురదలాగా జిగురులాగా ప్రాంతాన్నంతా కూడా, ఆ గ్రామాన్ని మొత్తాన్ని కూడా పెకిలించుకు వెళ్ళినటువంటి సందర్భం. దీంట్లో తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీంట్లో గల్లంతైనటువంటి వారిలో చాలామంది పబ్లిక్ ఉన్నారు, ఆ ఊరు వారు ఉన్నారు. దాంతో పాటుగా 10 మంది ఇండియన్ సోల్జర్స్, భారత ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు కూడా ఈ యొక్క వరదల్లో గల్లంతైనట్టుగా తాజాగా సంచలన విషయం బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తిగా వార్త ఒకసారి మనం చూద్దాం. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది నిన్న జరిగినటువంటి ఈ యొక్క భారీ ప్రమాదం. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇల్లులు వరద వస్తే అంచున ఉన్నటువంటి నది అంచున ఉన్నటువంటి అవి కొట్టుకుపోవడం సాధారణంగా మనం చూస్తుంటాం. కానీ మిడిల్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా పైనుంచి వచ్చినటువంటి వరద, ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఆ వరద కారణంగా మొత్తం ఇల్లులే కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను మనం నిన్న చూడడం జరిగింది. చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా నార్మల్గా వచ్చినటువంటి వాటర్ ఫ్లో మాత్రమే కాదు, పైనుంచి కొండ చర్యలు విరిగి ఆ కొండ చర్యల నుంచి పెకిలించుకుంటూ వచ్చినటువంటి మట్టి, రాళ్ళు, రప్పలు, అదేవిధంగా పైన ఉన్నటువంటి భారీ ప్రవాహం. ఆల్రెడీ చిన్న నది ఉంది ఇక్కడ. ఆ వరద ప్రవాహం అంతా కూడా మట్టితోటి మొత్తం కొండలు పెగిలించుకొని రావడంతో ఆ ఫోర్స్ చాలా హెవీగా వచ్చి రాళ్ళు, పెద్ద పెద్ద బండలు ఆ మట్టి అంత ఉండడంతో ఇటువైపు ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. అక్కడ అందులో ఉన్నటువంటి జనాలు కూడా పరుగులు తీసినటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మనకు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో ఈ విజువల్స్లో మనం చూడొచ్చు, ప్రజలు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లోనే ఇప్పుడు చాలామంది గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి చూడండి జూమ్లో. ఇక్కడంతా పబ్లిక్ కార్లో పరుగులు పెడుతున్నారు. ఇక్కడ పైన వీడియో తీస్తున్నటువంటి వ్యక్తులు విజిల్ వేస్తున్నారు, ఈలలు వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారిని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఆ క్షణపాట్లో హోటల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు, దాంట్లో నుంచి బయటకు వచ్చి కొంతమంది ఇంకా లోపల చాలామంది ఉన్నారు, పరుగులు తీస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ చూడండి మనకి ఈ విజువల్లోనే కనిపిస్తున్నారు. దగ్గర 20-30 మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా కథం ఆ ఫోర్స్కి ఇక్కడ పరిగెడుతున్నారు. కొంతమంది ఇటువైపు వారు కూడా పూర్తిగా ఈ యొక్క ప్రవాహంలోనే దాంట్లోనే ఇరుక్కుపోయారు. ఆ రాళ్ళు, రప్పలు, మట్టి అంతా కూడా కప్పేసుకుపోయింది. సో ఇంతమంది పబ్లిక్ చూస్తుండగానే ఆ యొక్క జలసమాధి అయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ఎంతమంది చనిపోయారు ఏంటనేటువంటి వివరాలు ఇంక ఇవ్వలేదు, కానీ దారుణమైనటువంటి ఘటన. సో ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా సైనికులు కూడా దీంట్లో గల్లంతయ్యారనేటువంటి విషయం కూడా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది పెను విషాదంగా మారినటువంటి సందర్భం. ఒకవైపు సైనికులు గల్లంతైనా కూడా, ఎందుకంటే పక్కనే ఒక బెటాలియన్ ఉంది అక్కడ, మిగతా వారందరూ వచ్చి కూడా సహాయక చర్యలు చేపట్టారు. 4 మృత్యువాత పడగా ఇప్పటికి దొరికినటువంటి వారు. తాజాగా దాదాపు 10 మంది సైనికులు కూడా వరదలో గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వరదకు తీవ్రంగా ప్రభావితమైనటువంటి ధరాలి గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంపస్కు దిగువన ఉన్నటువంటి సైనికులు వరద ఉధృతికి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. వారి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. దారాలి గ్రామంలో అడుగుల మేర బురద పేరుకుపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది. 150 మంది సభ్యుల బృందం ఎన్డీఆర్ఎఫ్తో కలిసి సహాయక చర్యలు చేపడుతుంది. ఒకవైపు తమ బృంద సభ్యులు గల్లంతైనప్పటికీ కూడా మిగతా సైన్యం నిరాటంకంగా సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ బురద మేటలు వేయడం, ఇల్లు, దుకాణాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ బీభత్సానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు, దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం, బురద మేట ఇదంతా బురద. ఇల్లు ములిగేంత హైట్ తోటి ఈ బురద మేటలు రావడం అనేది తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ఇప్పుడు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. చాలామంది ఇంకా అధికారికంగా లెక్క రావట్లేదు, కానీ 100కు పైనే గల్లంతై ఉంటారు. ఎందుకంటే ఆ హోటల్స్లలో చాలామంది స్టే చేసి ఉన్నారు.
మనకు విజువల్లో కనిపిస్తున్న దాంట్లోనే పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు వాళ్ళంతా గల్లంతైన వారు. ఇంకా ఆ ఇళ్లలో ఉన్నవారు, ఆ పక్క గల్లీలో విజువల్లో కనపడినటువంటి గల్లీలో ఉన్నటువంటి వారు, షాపులలో ఉన్నటువంటి వారు, వీళ్ళంతా కూడా 100కు పైగానే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వారందరి అడ్రస్ కూడా ఇప్పుడు గల్లంతైన వారి అడ్రస్ ఇంకా దొరకలేదు కాబట్టి, ఆచూకీ దొరకలేదు కాబట్టి మరణాల సంఖ్య భీకరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక గ్రామాన్నే తుదుముట్టించినటువంటి ఘటనగా మారింది కాబట్టి భీకరమైనటువంటి ప్రమాదంగా మారింది ఇది. దీనికి సంబంధించిన దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో మిగతా ప్రాంతాలలో కూడా ప్రస్తుతం తీవ్రమైనటువంటి వరద బీభత్సం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదంలో తాజాగా 10 మంది సైనికులు కూడా గల్లంతయ్యారనేటువంటి విషయం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. వారి మిగతా సైన్యం కూడా వారి కోసం గాలిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, గల్లంతైనటువంటి వారి కోసం కూడా గాలిస్తుంది. చూడాలి ఎంతమంది గల్లంతైన వారు సేఫ్గా బయటపడతారు, లేదంటే గల్లంతైన వారు ఎవరైనా మరణిస్తే వారికి సంబంధించిన మృతదేహాలు ఎప్పుడు బయటపడతాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.